ఇందాకే జస్ట్ హనుమాన్ మూవీ చూసి వస్తున్నాము. మాకు డిలే అయిపోయింది యాక్చువల్గా 3 days, ఎందుకంటే టికెట్స్ దొరకట్లేదు అసలు. ఇక్కడ మీకు తెలుసు సిచ్యువేషన్ ఎలా ఉందో, అసలు ట్రెమెండస్ గా నడుస్తుంది. మాకు అసలు 3 days నుంచి ట్రై చేస్తున్నాము, అసలు ఇక్కడ టికెట్స్ దొరకట్లేదు. ఈవెన్ ఈ రోజు కూడా చాలా అతి కష్టమే దొరికినాయి టికెట్స్. బట్ ఫైనల్లీ చూసాము, వచ్చాము. సూపర్ రెస్పాన్స్. అంటే మనం చూస్తున్న మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఎంత రెస్పాన్స్ వచ్చింది మూవీకి. అసలు థియేటర్స్ దొరకట్లేదు అంటే చాలా తక్కువ థియేటర్స్ ఇచ్చారు అన్న స్టేజ్ నుంచి పెద్ద పెద్ద సినిమాలన్నింటినీ లైక్ సైడ్ చేసుకుంటూ లైక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఫెస్టివల్ సీజన్ గా నిలిచింది హనుమాన్ మూవీ. సో జస్ట్ ఈ హనుమాన్ మూవీ మీద మాకున్న ఒపీనియన్ ని చెప్పడానికే ఈ వీడియో. సో ఫస్ట్ చెప్పాలనిపిస్తే చెప్పుకుంటే మాత్రం అసలు ప్రశాంత్ వర్మ అంత యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్. మనకు తెలుసు ఆయన తీసే ప్రతి మూవీ ఎంత డిఫరెంట్ యూనిక్ వేలో వెళ్తుంటాయి. డిఫరెంట్ జోనర్ యాక్చువల్గా ప్రతి మూవీ కూడా జోనర్. సో నాకు మాత్రం సినిమా చూడగానే అనిపించింది ప్రశాంత్ వర్మ గట్స్ కి మాత్రం అసలు మెచ్చుకోవాల్సిందే. అసలు ఇంత ఒక డేరింగ్ అటెంప్ట్ పెట్టుకొని అది సంక్రాంతి ఒక ఇంత పెద్ద మూవీస్ మధ్యలో రిలీజ్ చేశాడు అంటే ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ చూస్తున్నాడు. అసలు రియలీ గ్రేట్. అసలు ఎంజాయ్ అసలు చాలా బాగా నచ్చింది మాకైతే. అసలు నేనైతే థియేటర్లో ఎన్నిసార్లు అడిచానో నాకు తెలియదు అసలు. అండ్ యాక్చువల్గా సినిమా గురించి ప్రతి ఒక్కరు మెయిన్గా మాట్లాడుకుంటుంది వచ్చేసి ఇంత తక్కువ బడ్జెట్తో అంత ఒక బిగ్ బడ్జెట్ మూవీ లాగా ఆ గ్రాఫిక్స్ కానీ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఆ సినిమాటోగ్రఫీ కెమెరా వర్క్ ఇంత రిచ్ గా ఎలా తీయగలగడని అసలు అది కూడా మాకు కూడా అనిపించిన ఒక బిగ్ సర్ప్రైజ్. అది యాక్చువల్ గా చిన్న బడ్జెట్, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ బడ్జెట్. 25 to 30 crores అని అంటున్నారు బడ్జెట్, కానీ అవుట్పుట్ మాత్రం అసలు ఇది కేస్ స్టడీ ఫర్ న్యూ ఏజ్ కమింగ్ డైరెక్టర్స్ అది చెప్పొచ్చు. ఆల్రెడీ మనకి ఇప్పుడు బయట అంటున్నారు లైక్ విఎఫ్ఎక్స్ దిస్ మూవీ విఎఫ్ఎక్స్ షుడ్ బి ఏ కేస్ స్టడీ ఫర్ బిగ్ బడ్జెట్ మూవీస్. సూపర్ అసలు. అంటే ఎందుకంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద పెద్ద మూవీస్ చూసాం, పెద్ద బడ్జెట్ మూవీస్, పేరు చెప్పొద్దు, బట్ మనము ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో ఆ మూవీకి వెళ్తే చాలా డిసప్పాయింట్ చేసిన మూవీస్ ఉన్నాయి మనకి విఎఫ్ఎక్స్ విషయంలో. బట్ ఇది మనకు చిన్న ఒక ఫ్రాక్షన్ ఆఫ్ బడ్జెట్ తోటి ఒక పెద్ద అవుట్పుట్. అసలు ఆ సీన్స్ మనకు బిగ్ స్క్రీన్ పైన చూస్తుంటే వచ్చే గూస్ బంప్స్, ఆ మూమెంట్స్, రియాక్షన్స్ సూపర్. అంజనాద్రి ఆ విలేజ్ అయితే మనకు ఫ్యాంటసీ విలేజ్ ఒకటి సెట్ చేసి పెట్టారు. ఎస్పెషల్లీ హనుమాన్ స్టాచ్యూ ఏదైతే ఉందో ఫస్ట్ షాట్ ఉంటుంది, డ్రోన్ షాట్, ఫస్ట్ షాట్ సింగిల్ షాట్. అది సినిమా స్టార్టింగ్ లోనే ఫస్ట్ షాట్ లో విలేజ్ లోకి ఎంటర్ అవుతుంది మనకి. ఆ వాటర్ ఫాల్స్ నుంచి సింగిల్ షాట్, స్టాచ్యూ అరౌండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, సింగిల్ షాట్. అది మాత్రం అసలు నాకు గూస్ బంప్స్. ఇంకా ఆ షాట్ మాత్రం హై లెవెల్ సూపర్ మనకి. అంటే మూవీలో ఆ హనుమాన్ స్టాచ్యూ ఎప్పుడు కనిపించినా ఆ సీన్స్ మాత్రం సూపర్. అసలు నేను అది ఒకటి గమనించా, చూపించిన ప్రతి హనుమాన్ స్టాచ్యూ దగ్గర తీసిన ప్రతి షాట్ కూడా డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించాడు. ఒకటే యాంగిల్ లో పెట్టకుండా ఫ్రంట్ నుండి, బ్యాక్ నుండి, లో యాంగిల్ లో సూపర్ అసలు. పోతే చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 15 minutes అయితే లిటరల్లీ గూస్ బంప్స్. ఎక్కడైతే హనుమంతుడు మనకి ఎక్కడైతే ఒరిజినల్ గా వస్తాడో అసలు అక్కడ బ్రేక్ చేసుకున్న ఐస్ బ్రేక్ చేసుకున్న అది మాత్రం లిటరల్ గా నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఎస్పెషల్ గా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా వెనకాల రోడ్ లో ఫుల్ పిల్లలు ఒకటే గోళలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే వన్ థింగ్ మాత్రం ఈ ఫెస్టివల్ కి మాత్రం ఇది పక్కా ఫ్యామిలీతో చూసే లైక్ పండుగ మూవీ అని చెప్పొచ్చు. పిల్లలు మాత్రం తెగ ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని. అసలు అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. చాలా మంది అంటే లైక్ ఎస్పెషల్లీ ఫస్ట్ మనం చెప్పాలి తేజ సజ్జా సూపర్ పర్ఫార్మెన్స్, చాలా బాగా. మనకు తెలుసు ఆల్రెడీ ఓబీపీ మూవీలో చేశాడు, ఇంతకుముందు జాంబేరెడ్డిలో చేశాడు. బట్ ఈ మూవీలో మాత్రం తన పర్ఫార్మెన్స్ అంటే అటు కామెడీ గానీ, యాక్షన్ గానీ, సెంటిమెంట్ గానీ ప్రతి సీన్స్ లో లైక్ సూపర్ గా యాక్షన్ చేశాడు. లక్ష్మి సీన్స్ అయితే ఉందో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో అది చాలా ఎమోషనల్, చాలా బాగా యాక్ట్ చేశాడు. ప్రతి ఒక్కరు చాలా మంది యాక్ట్ చేశారు మనకి. సో మనం ఇంకా చెప్పుకుంటూ పోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు ఇది మాత్రం హైలైట్ అనిపించింది. అంటే కరెక్ట్ మ్యూజిక్ పడింది. నాకైతే ఒక చిన్నపాటి కీరవాణి కనిపించాడు ప్రతి ఎగ్జాక్ట్లీ. నాకు బ్యాక్గ్రౌండ్ సీన్స్ చూస్తుంటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే ఎక్కడెక్కడ మనకి రాజమౌళి గారి సినిమాలో ఆ హై మూమెంట్స్, ఎలివేషన్స్ ఎలా ఉంటాయో అలా ఇచ్చాడు. సో మనకి మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చేసి యాక్చువల్గా 3 ఉన్నారు, అనిదీప్ దేవ్, గౌరా హరి అండ్ కృష్ణ సౌరభ్. సూపర్ మ్యూజిక్. యాక్చువల్లీ ఆ క్లైమాక్స్ లో మనకి వచ్చే ఆ హనుమాన్ చాలీసా మాత్రం అసలు లిటరల్ గా గూస్ బంప్స్. మనకి ఆ మ్యూజిక్ వైబ్రేట్ అవుతుంటే మనకు అసలు గూస్ బంప్స్ వస్తుంటాయి యాక్చువల్ గా.
సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని నాకు ఎస్పెషల్లీ ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. ప్రతి సాంగ్ చాలా బాగుంది. అసలు ప్రతి ఒక్క అంటే 24 క్రాఫ్ట్స్ అందరూ ప్రాణం పెట్టి చేస్తారు నిజంగా. గెటప్ సీను ఒక లైక్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఐ థింక్ మన ఇండస్ట్రీకి లైక్ ఇద్దరు రాజమౌళి ఉన్నారు అని చెప్పాడు. లైక్ ప్రశాంత్ వర్మ గురించి లైక్ యూనిక్ టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్ యాక్చువల్ గా. అండ్ మనకి ఈ మూవీ తర్వాత మొన్న ఇంకో ప్రెస్ మీట్ లో యాక్చువల్ గా తను చెప్పినట్టు యాక్చువల్ గా ఇది నాట్ జస్ట్ మనం ఎండ్ టైటిల్స్ లో కూడా చూస్తాము లైక్ సీక్వెల్ మూవీ హనుమాన్ జై హనుమాన్ అని చెప్పి. బట్ మనకు తన దగ్గర 9 స్టోరీస్ ఉన్నాయి అండ్ 9 డిఫరెంట్ సూపర్ హీరో కాన్సెప్ట్స్ తో వస్తున్నాడని చెప్పేసి చేశాడు. నేను పర్సనల్ గా ఒకసారి ప్రశాంత్ వర్మని కలవడం జరిగింది నా ఆఫీస్ లో. సో ఆల్మోస్ట్ ఒక 10+ స్టోరీస్ రెడీగా ఉన్నాయి. సో అన్ని సూపర్ హీరో కాన్సెప్ట్స్ ఉండొచ్చు మోస్ట్లీ. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, అసలు సూపర్ టాలెంటెడ్, అన్ని యూనిక్ గా ఉంటాయి. జనరేషన్స్ కి నచ్చే సినిమా ఇది. ఎస్పెషల్లీ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మన తెలుగు ఫిల్మ్ మేకింగ్ స్టాండర్డ్స్ ని ఇంకొక లెవెల్ కి తీసుకెళ్తుందని చెప్పొచ్చు. సో దీని సీక్వెల్ వచ్చేసి మనకి జై హనుమాన్, ఇప్పుడు వచ్చేసి టైటిల్ జై హనుమాన్ 2025. సో మేబీ సంక్రాంతికి రిలీజ్ కావచ్చు. సో ఇది మాత్రం ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయింది. ఈ సీక్వెల్ కి మాత్రం ఒక రేంజ్ లో క్రేజ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. ఇటు తెలుగు కానీ నార్త్ ఇండియా కానీ ఎలా ఉంటుందో తెలుసు మనకి. సీక్వెల్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో మనకు తెలుసు. సో సీక్వెల్ రిలీజ్ అయ్యే టైంకి అసలు సబ్జెక్ట్ ఏంటి, అసలు ఎవరు హీరో, ప్రశాంత్ మన తేజానైనా ఇంకెవరు ఉంటారు హీరో, కాన్సెప్ట్ ఏంటి మనకు తెలియదు. బట్ క్రేజ్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. మంచి వీడియోతో మీ అందరికి ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.